మీరు ఒక మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక దేనికి ఇష్టపడతారు? దాన్ని ఆన్లైన్లో కొనడానికి ఇష్టపడతారా, లేదంటే ఆఫ్లైన్లో మీ దగ్గరలో ఉండేటువంటి దుకాణంకి వెళ్ళి దాన్ని ఇన్ హ్యాండ్లో ఫీల్ అయ్యి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయితే బాగుంటుంది, ఇది బాగుంది అని చెప్పి ఫిజికల్గా వెరిఫై చేసిన తర్వాత కొంటారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కనుక మాక్సిమం ఆన్లైనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ వీటన్నిటి గురించి నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి, స్క్రీన్ సైజ్ కావచ్చు, లేదన్నట్లయితే దీని థిక్నెస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నాకు పెద్దగా మ్యాటర్ అనిపించదు. సో నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూనే ఉంటాను. అండ్ బై ద వే ఈరోజు మార్నింగ్ నేను శాంసంగ్ మొన్న అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి శాంసంగ్ గెలాక్సీ F13 మొబైల్ ఫోన్, సో మీకు కార్డ్ డిస్కౌంట్తో కలిపారు అన్నట్లయితే ఇది కేవలం 10,999 రూపాయలకి రావడం జరుగుతుంది. రేపు 29వ తారీఖు నుంచి సేల్లోకి అయితే వెళ్ళనుంది. 4+64 GB ఇంట్లో పెద్దవాళ్ళకి, మన పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, లేదా బేసిక్గా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్తో ఒక మొబైల్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని మన ముందుకు ప్రొటెక్ట్ చేయడంతో పాటు బాక్స్లో ఈసారి వీళ్ళు ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు ఒకవేళ కాల్ రికార్డింగ్ ముఖ్యంగా చెప్పాలంటే, ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి దానిలో కూడా గూగుల్ డైలర్ వస్తుంది, దాంట్లో మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉండదు. సో దాన్ని మెయిన్ కాన్సన్ట్రేటెడ్గా మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను, ఈవెన్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. ఒకవేళ ఈ బడ్జెట్లో చూస్తున్నారంటే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్, వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 929. మొదటి న్యూస్ వచ్చినప్పుడు మనకి నథింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫోన్. అబ్బో, దీనికి ఉన్న హైప్ అయితే అంతా ఇంత కాదురా నాయన. సో దీనిలో ఇన్విటేషన్ పంపిస్తారంట, ఆ ఇన్విటేషన్ మళ్ళీ మనం ఫ్రెండ్స్కి షేర్ చేయాలంట, అప్పుడు మనం వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళి ఆ తర్వాత ఎంతమంది అయితే దాన్ని ప్రీ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది పెరగడం జరుగుతుందంట. నిజంగా చాలా పెద్ద సినిమాని అయితే క్రియేట్ చేస్తున్నారు. మరి దాన్ని ఇంత హైప్ చేస్తున్నారు, మరి అది అంత హైప్కి ఎలిజిబులా కాదా అనేది మాత్రం మనం వచ్చే నెల 12వ తారీఖు దాకా వెయిట్ చేస్తే మనకైతే అర్థమవుతుంది. ఎనీవే, ఎవరైతే ఆన్లైన్ మొబైల్ ఫోన్స్ని కొనడానికి ఇష్టపడరో, ఇప్పుడు అర్థమైందా మీకు నేను ఇందాక క్వశ్చన్ ఎందుకు అడిగాను? సో వాళ్ళందరి కోసం రిలయన్స్ డిజిటల్ ఇది ఆఫ్లైన్లో కూడా తీసుకొని రావడానికి అయితే ప్రయత్నిస్తుందంట. మరి వీళ్ళు కూడా ప్రీ బుకింగ్ తీసుకొస్తారా, లేదా డైరెక్ట్గా సేల్స్ని ఆఫర్ చేస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. బట్ ఆఫ్లైన్లో ఈ మొబైల్ ఫోన్ మీరు కేవలం ఎక్స్క్లూజివ్గా రిలయన్స్ డిజిటల్లో చూసేటువంటి అవకాశం ఉంది. ఒకప్పుడు OnePlus మొబైల్ ఫోన్స్ని కూడా మేము ఇలాగే చూసేవాళ్ళం, సేమ్ అదే విధంగా ఇది. ఈవెన్ వీళ్ళు నథింగ్ ఆఫ్లైన్ స్టోర్స్ కూడా పెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారంట. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి డెడికేటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫ్లైన్ సేల్స్ అంటే ఈ ప్లేసెస్ ఏవైతే సేల్ ప్లేసెస్, వీటి గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చాము మనకి ఐకు దగ్గర నుంచి ఐకు 10 మొబైల్ ఫోన్. ఇదైతే మన ఇండియాలో రావడానికి అయితే వచ్చే సంవత్సరం వచ్చే అవకాశం ఉంది, కానీ బట్ చైనాలో మాత్రం ఎర్లియర్గా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ ఈరోజు బయటకు రావటం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే సేమ్ మనకి వివో X70+ ఉంది చూసారా, ప్రో ప్లస్లో. సో అదే విధంగా మనకి గింబల్ స్టెబిలైజేషన్ అయితే మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉందంట, అలాంగ్ సైడ్ విత్ 50 మెగాపిక్సెల్ కెమెరా లెన్స్ తోటి. ఈవెన్ దీంట్లో 12 లేదా 16 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్తో పాటు మరొక 12 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్, అదేనండి డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం మనం యూస్ చేస్తుంటాం కదా, దీంతో పాటు జూమింగ్ పర్పస్కి మనకు ఉపయోగపడుతుంటుంది. సో దీన్ని కూడా వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. అండ్ సూన్ అండ్ దీని డిజైన్ కూడా ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో క్వైట్ సిమిలర్గా ఆల్మోస్ట్ ఆల్ ఐకు 9 సిరీస్ ఎలా అయితే ఉందో అలాగే పెద్దగా మనకి ఇంకా చెప్పాలంటే సైబర్ పంక్ ఎడిషన్ ఉండేది ఇంతకుముందు ప్రీవియస్లీ. సో అదే డిజైన్ పోలి ఇది కూడా మన ముందుకు రాబోతుంది. అఫ్కోర్స్ అది కూడా OnePlusదే కాబట్టి ఇవన్నీ కూడా ఒకే బ్రాండ్ కింద వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒకళ్ళదొకళ్ళు అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి మరొక OnePlus నార్డ్ సిరీస్లో మొబైల్ ఫోన్ అయితే వచ్చే నెల 1వ తారీఖు అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఈరోజు అమెజాన్ ద్వారా మనకి కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఈవెన్ అఫీషియల్ కంపెనీ పేజ్లో కూడా లైవ్ అయితే అవ్వబోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ OnePlus నార్డ్ 2T మొబైల్ ఫోన్ 1300 SoC చిప్సెట్తో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను మన ఛానల్లో. ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంది, కొనాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఒకసారి ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నాకైతే పెద్దగా ఇంప్రెసివ్ అయితే ఏం అనిపించలేదు. సో నార్డ్ 2కి సక్సెసర్ కింద దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఒప్పో దగ్గర నుంచి ఇది ఒక భారీ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
ఏకంగా 250 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఫ్యూచర్లో మనకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ కేవలం 9 minutes మాత్రమే టైం తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీ అఫీషియల్గా ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వటం అయితే జరిగింది. అండ్ సూన్ నెక్స్ట్ వచ్చేటువంటి ఓపో ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఈ టెక్నాలజీని మనం చూసేటువంటి అవకాశం ఉందంట. 9 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ నిజంగా అవసరం అంటారా? 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? నిజంగా జెన్యూన్గా చెప్పండి ఈ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి నియో కార్స్ దగ్గర నుంచి యాక్చువల్గా వీళ్ళు వచ్చేటప్పటికి ఈవీ కార్స్ని తయారు చేస్తుంటారు, ఎలక్ట్రికల్ కార్స్. ఇది చైనా బేస్డ్ కంపెనీ. ఇది అతి త్వరలో మన ఇండియాలో కూడా అయితే రానుంది. సో ఏకంగా వీళ్ళ కారు వచ్చేటప్పటికి 1 కాదు 2 కాదు 3వ ఫ్లోర్ నుంచి కింద పట్టడం అయితే జరిగిందంట. పడి పాపం దానిలో ఉన్నటువంటి 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చనిపోవడం జరిగింది. సో యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి లాంచ్ యొక్క రిహార్సల్స్ ఏవో చేస్తున్నప్పుడు ఈ సంఘటన అయితే జరిగిందంట. అండ్ ఇందులో ఉన్నటువంటి 2 వ్యక్తులు కూడా అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ సంతాపం అని చెప్పి కంపెనీ చెప్పడంతో పాటు వాళ్ళని ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఆదుకుంటామని అయితే చెప్పింది. బట్ ఎంత ఆదుకున్నా కానీ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. అసలు ఈ తప్పిదం ఎలా జరిగింది ఏంటి అనేది మాత్రం వీళ్ళైతే ఎక్కడ నోరు మెదపట్లేదు. అండ్ అఫ్ కోర్స్ కార్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటున్నారు. మరి ఎక్కడ ప్రాబ్లం లేకుండా మరి ఇది ఎలా జరిగిందంటారు? ఏమో తెలియదు. మరి నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ 2nd జనరేషన్కి సంబంధించినటువంటి ఎయిర్పాడ్స్ ప్రో, ఇది కాదు నా ఎయిర్పాడ్స్ ఎక్కడో ఉంది. సో ఎయిర్పాడ్స్ ప్రోను అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇదైతే క్వైట్ సిమిలర్గా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ యాపిల్ ఎయిర్పాడ్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే దీంట్లో వచ్చేటప్పటికి ఇన్ ఇయర్లో హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ని అయితే తీసుకొని రాబోతున్నారు. అంటే ఎప్పుడైతే మీరు చెవులో పెట్టుకుంటారో దాని ద్వారా కూడా మీకు హార్ట్ రేట్ అనేది మానిటర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం యాపిల్ వాచ్ పెట్టుకొని మనం ట్రాక్ చేస్తాం కదా, అలా అవసరం లేకుండా ఈవెన్ దీని ద్వారా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ దీన్ని తీసుకొని రావడం వల్ల యాపిల్ వాచ్ సేల్స్ తగ్గే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హార్ట్ రేట్ మానిటర్తోనే మ్యాక్సిమం మన వర్కౌట్ అండ్ మ్యాక్సిమం మన హెల్త్ డేటా అయితే తీసుకోవచ్చు. కాబట్టి సో చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. అండ్ దీంతో మరొక మార్పు కూడా తీసుకొని రాబోతున్నారు. ఏంటి అంటే దీనికి టైప్ సికి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్ని అయితే మనం చూడబోతున్నామంట. ఎస్, సో ఇప్పుడు ఆల్రెడీ ఐప్యాడ్స్లో అయితే మనం టైప్ సి ఛార్జింగ్ కమ్యూనికేషన్ పోర్ట్ని అయితే చూసాం. సో ఇప్పుడు దీంట్లో కూడా ఇన్ ఫ్యూచర్లో మేబీ మిగతా చిన్నగా అన్నింటిలో టైప్ సి తెచ్చే అవకాశం ఉంది. కానీ ఫోన్లో మాత్రం వీళ్ళు తీసుకొచ్చేటప్పటికల్లా వైర్లెస్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మన తెలంగాణ దగ్గర నుంచి తెలంగాణ హైదరాబాద్లో టీ హబ్ ఆల్మోస్ట్ 2015లో అనుకుంటా దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన అయితే జరిగింది. 2019లో ఇదైతే ఓపెన్ చేయాలి, కానీ డ్యూ టు కాజ్ ఆఫ్ కోవిడ్ వల్ల ఇదైతే డిలే అయింది. ఎట్టకేలకి మరొక 2 సంవత్సరాల తర్వాత 2 కాదు 3 సంవత్సరాల తర్వాత ఇది త్వరలోనే ఓపెనింగ్ అయితే కాబోతుంది హైదరాబాద్లో. 70,000 చదరపు అడుగులు కలిగినటువంటి ఈ స్పేస్లో సుమారుగా 11,000 కంపెనీస్ అయితే, అంటే స్టార్టప్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆఫీసెస్ని రన్ చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే అఫ్ కోర్స్ రెంటెడ్ బేస్గా ఇది వచ్చేటప్పటికి మనకి ఐటీ హబ్ ఏదైతే ఉందో తెలుసు కదా మీ అందరికీ, గచ్చిబౌలి సైడ్. సో ఆ సైడ్న ఇది లొకేట్ అయితే అయ్యింది. సో ఈ వారం లేదా వచ్చే వారంలో దీన్ని అఫీషియల్గా ఓపెన్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద టీ హబ్ కింద పేరునైతే నమోదు చేసుకోవడం జరిగింది. మేబీ ఇవాళ రేపు గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఓలా దగ్గర నుంచి. ఓలా ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్లో అయితే వీళ్ళు ఉంటూనే ఉన్నారు. సో ఓలా మరొక కంపెనీని అయితే ఈరోజు అఫీషియల్గా షట్ డౌన్ చేయడం జరిగింది. ఓలా డాష్ అనేటువంటి పేరుతో, డాష్ అంటే DASH, ఈ డాష్ కాదు, ఈ డాష్ అనేటువంటి పేరుతో వీళ్ళు సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మటం కొనటం ఈ సర్వీసెస్ని అయితే తీసుకొచ్చారు కదా. సో విత్ ఇన్ ఆల్మోస్ట్ 10-11 మంత్స్లోనే దీన్ని అయితే షట్ డౌన్ చేస్తున్నట్లు ఈరోజు అఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ ఫుడ్ బండా తీసుకుంది, ఓలా ఫుడ్ తీసుకుంది, అలాగే ఓలావి రకరకాల ఓలా కాఫీ కూడా ఉంది, ఓలా కాఫీ షాప్ అని చెప్పి ఇలా రకరకాలవన్నీ తీసుకొచ్చారు. కానీ ఎక్కడ వీళ్ళకైతే సక్సెస్ కాలేదు. ఒక 2 వీలర్స్ అలాగే ఓలా క్యాబ్స్ మాత్రమే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో మిగతా వాటన్నిటిని షట్ డౌన్ చేసి ఇక పూర్తి స్థాయిలో 2 వీలర్స్ అలాగే 4 వీలర్స్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కంపెనీ ఒక దృఢమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుందంట. సో ఎనీవే ఓలా డాష్, అదేనండి ఓలా కార్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ హ్యాండ్లో అమ్మటం కొనటం ఇవంటే చూసారా, ఇదైతే అఫీషియల్గా క్లోజ్ అయిపోయింది.
సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. సో సెటప్ ఎలా అనిపిస్తుంది ఒక్కసారి నేను ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. అంటే రోజుకి నేను డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను. సో సెటప్ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉన్నా కానీ డెఫినెట్లీ ఖచ్చితంగా నేను చెప్పేదే ఉందిలే అనుకోకండి, ప్రతి ఒక్కళ్ళు అయితే చెప్పండి, ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఎందుకంటే వాటిని రిజాల్వ్ చేస్తూనే మళ్ళీ మీకు నెక్స్ట్ ఫర్దర్ వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని వీడియోస్ అన్నీ కూడా అప్డేట్స్లో ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇస్తారనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.